గోవా అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. బాగా బీచ్ సమీపంలో నైట్ క్లబ్లో రాత్రి సిలిండర్ పేలింది. దాంతో ముగ్గురు సజీవ దహనమవగా మరో 20 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. వారంతా కిచెన్ సిబ్బందిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం ప్రమోద్ సావంత్ ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించినట్లు తేలితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్లబ్ నడిచేందుకు అనుమతించిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. గోవా అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. బాగా బీచ్ సమీపంలో నైట్ క్లబ్లో రాత్రి సిలిండర్ పేలింది. దాంతో ముగ్గురు సజీవ దహనమవగా మరో 20 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. వారంతా కిచెన్ సిబ్బందిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం ప్రమోద్ సావంత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్లబ్ నడిచేందుకు అనుమతించిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. क्लब में जो इंसिडेंट्स हुआ है अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं और इसी में जो फायर इंसिडेंट्स हो, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, इन्हें 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. ये अनफॉर्चुनेट इंसिडेंट हुआ है. यहाँ पे अल्पोरा के अंदर में एक रेस्टोरेंट कम क्लब है. वहाँ पे 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధితులకు 50,000 ఇస్తామని చెప్పారు.